శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ అది అసలు విషయం. రచన పొత్తూరి విజయలక్ష్మి గారు. మరి కథలోకి వెళ్దామా? నిజమేనా? నిజంగానేనా? పోన్లే, ఇన్నాళ్ళకి సుప్రియకు సంబంధించిన వారందరి ఫోన్లలోనూ ఇదే వార్త, అందరి వాట్సాప్పుల్లోనూ ఇదే సమాచారం. పదే పదే పెద్ద నోట్ల రద్దు అంత కాకపోయినా మరి సంచలన వార్తే. అందుకే ఎవరూ ఒక పట్టాన నమ్మటం లేదు. నిజమేనా అని 1కి 10 మందిని అడిగి నిర్ధారణ చేసుకుంటున్నారు. మొత్తానికి నిజమే అని ఖచ్చితంగా తెలిసాక సుప్రియ ఇంటి మీద దండయాత్ర మొదలైంది. సుప్రియ ఇంట్లో అందరి ఉత్సాహం అంతా ఇంతా కాదు. సుప్రియ మీద ఫోన్లలోనే దండయాత్ర. కమాన్, ఫోటో ప్లీజ్ అని మెసేజ్లు. వాళ్ళని కాసేపు ఊరించి ఫోటో పెట్టింది సుప్రియ. వెంటనే వావ్, ఓ మై గాడ్, యు ఆర్ సో లక్కీ అని మెసేజ్ల వర్షం. గర్వంగా నవ్వుకుంది సుప్రియ. కాస్త సర్దుకుపోవని ఎంతమంది చెప్పినా మరీ పంతం బట్టి సాధించింది. ఎందుకు సర్దుకోవాలి? కలిగిన ఇంట్లో పుట్టింది సుప్రియ. తండ్రి గవర్నమెంట్లో పెద్ద ఆఫీసర్. అడగకుండానే కూర్చున్న చోటుకే వచ్చి పడుతుంది డబ్బు. చిన్నప్పుడు అతని తండ్రి గవర్నమెంట్లోనే పనిచేశాడు. చిన్న ఉద్యోగం. పిల్లల్ని వెంటేసుకుని బాణాసంచా కొనాలి, పండగకు కొత్త బట్టలు కుట్టించాలి. ఇదిగో ఈ వెధవకి ఫీజు కట్టాలి, రేపే ఆఖరి రోజు అని పార్టీల చుట్టూ తిరగటం, వాళ్ళు విసుక్కుంటూ వెదల్చటం చూసి ఇటువంటి రోత పనులు చేయకూడదు, దర్జాగా మహారాజులాగా ఉండాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. స్వతహాగా తెలివిగలవాడే. కష్టపడి అహోరాత్రాలు చదివి సెలెక్ట్ అయ్యాడు. డైరెక్ట్గా రాజముద్ర యోగం. జిల్లాలో 2వ స్థాయి పదవి. తాను తలుచుకున్నట్టే నోరిప్పకుండా కనుసైగలతో ఎడాపెడా సంపాదించి పడేశాడు. పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, కొడుకు కూతురు. సుప్రియ పుటక చక్కటి పిల్ల. అందరి కళ్ళు సుప్రియ మీదే. ఓణీల వేడుక రోజునే ఓ పెళ్లి సంబంధం వచ్చింది. అది మొదలు వాళ్ళు రావటం, ఇప్పుడే చెయ్యమని వీళ్ళు దాటేయటం. తండ్రినే ఆదర్శంగా తీసుకున్న సుప్రియ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పీజీ చేస్తూనే కోచింగ్ తీసుకుని క్లాస్ 1 ఆఫీసర్ అవ్వటానికి పరీక్షలు రాసి మొత్తానికి సాధించింది. పోస్టింగ్ సిటీలోనే. ఇక పెళ్ళి చేద్దాం అనుకున్నారు. కుప్పలుగా వచ్చాయి సంబంధాలు. సుప్రియకి ఏదీ నచ్చదు. ఇప్పుడు పెద్ద హోదాలో ఉన్న ఇంజనీరింగ్లో మార్కులు తక్కువ. వాళ్ళమ్మ మరీ కూలీదానిలా ఉంది, నాన్న లారీ డ్రైవర్లా ఉన్నాడు అని ఏవో వంకలు. విసిగిపోయిన పెద్దవాళ్ళైతే నువ్వే నీకు నచ్చిన వాడిని చూసుకో అనేశారు. కాలం ఎవరి కోసం ఆగదు. 5 ఏళ్ళు గడిచిపోయాయి. 30 దాటాయి సుప్రియకి. దీనికి నచ్చినవాడు అసలు దొరుకుతాడా అని తల్లిదండ్రులకు భయం పట్టుకుంది. అప్పుడు హఠాత్తుగా శుభవార్త చెవిని వేసింది సుప్రియ. సెమినార్ కోసం ఢిల్లీకి వెళితే పరిచయం అయ్యాడు. పేరు సిద్ధార్థ. అతని ఉపన్యాసం విని అందరూ మంత్రముగ్ధులైపోయారు. లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉన్నాడు. ఆ సాయంత్రం ప్రోగ్రాంలో గిటారు వాయించాడు. అందరూ అతని చుట్టూనే ఉన్నారు అందరూ. ఇదిగో నా కలల రాకుమారుడు అని నిర్ణయించుకుంది. ఇంటికి రాగానే చెప్పేసింది అనడంతో తల మునకలైపోయారు సుప్రియ అమ్మ నాన్న. వాళ్ళ వివరాలు అడిగారు. అతని కుటుంబం అందరూ తమిళనాడు బార్డర్లో వాళ్ళ పల్లెటూరులో ఉంటారట. యాత్రలకు వెళ్ళారు. మరో 10 రోజుల్లో వస్తారు. అవేమీ పట్టించుకోదలుచుకోలేదు కన్యాదాత. కూతురికి నచ్చాడు, అదే చాలు. మిగిలినవి తాను ఏర్పాటు చేస్తాడు. ఇల్లు, వాహనాలు, నగలు ఒకటేమిటి అన్నీ సిద్ధపరిచే ఉంచారు. వాళ్ళేదో లాంఛనంగా సరే అంటమే. అబ్బాయి అమ్మాయిని చూశాడు. 2-3 ముహూర్తాలు చూసి పెట్టుకున్నారు. పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ముందు వెన్యూ 3 చోట్ల, మెహందీ ఒక దగ్గర, సంగీత్ ఒక దగ్గర, పెళ్ళి మరో దగ్గర. ఎన్ని ఉన్నా కొత్త నగలు మరికొన్ని కావాలి. అతిథుల జాబితా తయారు చేయాలి. వంటల విషయం చూసుకోవాలి. ఎటు చూసినా పనులే. 10 రోజులు గడిచిపోయాయి. మగ పెళ్లివారి ఊరి నుంచి ఫోన్ వచ్చింది. ఎవరో మాకు ఫోన్ చేశారట అంటూ తాము పరిచయం చేసుకుని మేము మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాం అన్నారు. అలాగే ఎల్లుండి రండి అన్నారు వాళ్ళు. ఫోన్లో ఎందుకులే అని పెళ్లి విషయం మాత్రం ప్రస్తావించలేదు. సుప్రియ పినతండ్రి, తాత, మేనమామ, అన్నయ్య, అతని మామగారు వెళ్తానని పేచీ పెట్టి ఒక 10 ఏళ్ల పిల్లాడు, మొత్తం 8 మంది ప్రయాణం అయ్యారు. ఇప్పుడు నువ్వు వద్దు, నిశ్చయితాంబూలాలకి రావచ్చు అని చెప్పారు సుప్రియ తండ్రితో. వాళ్ళు ఏం కావాలన్నా కాదనకండి, ఒకటి అడిగితే 10 ఇస్తామని చెప్పండి అని చెప్పి పంపించాడు ఆయన.
వెళ్ళిన వాళ్ళు గోడ కొట్టిన బంతిలా తిరిగి వచ్చారు. అందరి మొహాలు పెంకుల్లా మాడిపోయి ఉన్నాయి. ఏమిటి, ఏమైంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు అందరూ. నువ్వు చెప్పు అంటే నువ్వు చెప్పు అని సైగలు తప్ప నోట మాట రావటంలా. ఎవరో ఒకరు చెప్పి సావండి అని విసుక్కుంది సుప్రియ బామ్మ. ఇది కుదిరే వ్యవహారం కాదులేరా, వాళ్ళకి మనకి చాలా తేడా ఉంది అన్నాడు మేనమామ. ఉంటే ఉంది, మీకేం చెప్పాను? అతను నాకు నచ్చాడు, మిగిలినవన్నీ అనవసరం అన్నానా అంది సుప్రియ చిరాగ్గా. అవును, వాళ్ళు ఏమడిగినా ఇస్తామని చెప్పమన్నాను కదా అన్నాడు సుప్రియ తండ్రి. డబ్బుకేం లోటు లేదు వాళ్ళకి, వాళ్లే 10 మందికి పెట్టే స్థితిలో ఉన్నారు అన్నాడు తాత. మరైతే ఏమిటి అభ్యంతరం? సహనం చచ్చిపోతోంది సుప్రియకి. వాళ్ళు అదో రకం మనుషులు, బోలెడన్న ఆదర్శాలున్నాయి, అంతా గాంధేయవాదం అన్నాడు సుప్రియ పెత్తండ్రి. వాళ్ళది ఏ వాదం అయితే మనకే, పెళ్ళైన 3వ నాడు అతన్ని తన వెంట లాక్కొచ్చే సత్తా ఉంది నా కూతురికి అన్నాడు ఆయన. ఏమిటిది, ఇంతమంది కట్టగట్టుకుని వెళ్ళి పని పూర్తి చేసుకోకుండా ఏమిటో సాకులు చెప్తారా విసుక్కుంది బామ్మ. ఏం చెయ్యం, వాళ్ళకి మన సంబంధం ఇష్టం లేదట నసిగాడు పిల్ల తండ్రి. అందరూ నోరు ఆవలించారు. ఏమిటి, మన సంబంధం వద్దన్నారా? ఇంకా అర్థం కావట్లా పిల్ల తండ్రికి. అలా ఎలా వద్దంటారు, అసలు నేనెవరో సరిగా చెప్పారా ఆగ్రహంగా అడిగింది సుప్రియ. మేము ఫలానా అని పరిచయం చేసుకోగానే మాకు వద్దు పొమ్మన్నారు అన్నాడు పెత్తండ్రి. ఎందుకట అడిగింది సుప్రియ. అందరూ మొహమొహాలు చూసుకున్నారు. పోనీద్దు, ఇది కాకపోతే దీని తాత సంబంధం అన్నారు తాతగారు. అసలు వాళ్ళు ఎందుకు వద్దన్నారో చెప్పండి అన్నాడు ఆగ్రహంగా సుప్రియ తండ్రి. పెద్దవాళ్ళంతా నీళ్లు నములుతూ ఉంటే వెంట వెళ్ళిన పిల్లాడు నోరు విప్పి, ఆ పిల్ల తండ్రి లంచగొండి దొంగ వెధవ, తాత అంతేనట, మాకొద్ది దిక్కుమాలిన సంబంధం అని చెప్పేశారు అని. అదండి కథ. అంటే వాళ్ళు ఎంత నిశ్చితంగా పరిశీలిస్తున్నారో ఆలోచించండి. అలాంటి బుద్ధులు ఉన్న వాళ్ళు మన దగ్గరికి రావటం కరెక్టా అనేది వాళ్ళకు వచ్చిన ఆలోచన అయి ఉండొచ్చు. మనం మన పిల్ల బాగుండగానే, లేకపోతే మన దగ్గర ఆస్తి ఉండగానే పెళ్ళైపోతుంది అనుకోవటం కరెక్ట్ కాదు. కొంతమంది కొన్ని సిస్టమ్స్ చూస్తారు, కొన్ని పద్ధతులు చూస్తారు. ఆ పద్ధతులు నచ్చితేనే పెళ్లి చేయించుకుంటారు తప్పితే రేపొద్దున పిల్లని అక్కడికి పంపించి వీళ్ళు ఇంకా లంచాలే తీసుకొని వాడెళ్ళి జైల్లో కూర్చుంటే నడిచేదేముంది. సో ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటాయి. థ్యాంక్ యూ.